దెర్ ఇస్ నో పెద్ద దైవజనుడు జీవితంలో మొట్టాను తప్పని ఒప్పుకొని వదిలేస్తాను. బైబిల్ తప్పు. బైబిల్ మనవి ఆలకించినట్టు ఒకవేళ నీ చేతులు పాపంతో అన్నీ వచ్చే మాట వాడచ్చు. ఈ భూమి మీద కలిసి బ్రతకనటువంటి మనం పరలోకంలో కలిసి బ్రతుకుతామా? ఈ భూమి మీద మాట్లాడుకున్నటువంటి మనం పరలోకంలో కలిసి మాట్లాడుకుంటామా? ఈ భూమి మీద ప్రైజ్ ది లార్డ్, వందనాలు, బాగున్నారా అని పలకరించుకున్నటువంటి మనము పరలోకములో అందరూ కలిసి జీవిస్తామా? ఈ భూమి మీద ప్రేమ కలిగి ఒకరిని ఒకరం పలకరించుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా బ్రతుకుతున్నటువంటి ఈ జీవితం ఒక దినాన పరలోకంలో కలుసుకొని ప్రార్థించగలదా? ఇక్కడ అన్న, తమ్ముడు, బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ అనుకుంటా, అంకుల్ అనుకుంటా, పాస్టర్ గారు అనుకుంటా, ఫాదర్ అనుకుంటా కలిసి మెలిసి బ్రతకనటువంటి మనం పరలోకంలో కలిసి జీవిస్తామా? అంతేకాకుండా మనందరం కూడా ఈ సమయంలో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం రండి. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకు స్వాగతం పలుకుతున్నాను. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పేర్లు పెట్టుకొని, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క మినిస్ట్రీస్ పెట్టుకొని, సంస్థలు పెట్టుకొని ఒకరినొకరు ద్వేషించుకుంటూ, విమర్శించుకుంటూ దేవుని యొక్క నామాన్ని ఘనపరచవలసినటువంటి వారందరూ కూడా ఘనహీనతలోనికి కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు. ఈ సమయంలో కొన్ని సంస్థలు, కొన్ని సంఘాలు అనేకమైనటువంటి ప్రాంతాల్లో క్రీస్తుకు విరోధంగా, క్రీస్తు యొక్క పరిచర్యకు విరోధంగా పనిచేస్తున్నటువంటి కొన్ని సంఘాలు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కలిసి ఒకే బైబిల్ని పట్టుకున్నాం, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ని. మరి మనందరం కలిసి ఒకే పరిచర్య ఎందుకు మనవి ఆలకించినట్టు ఒకవేళ నీ చేతులు పాపంతో నిండిపోయా, నీ కాళ్ళు పాపపు మార్గాల్లో నడుస్తున్నాయా, అపవిత్రమైన ఆలోచనలు కలిగి నీ హృదయాన్ని పాడు చేసుకున్నావా, దేవునికి చోటు లేకుండా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా, దేవుని కార్యాలలో నిమగ్నం కాకుండా లోకానికి లొంగిపోయావా, లోకపు విషయాల మీద ఎక్కువగా ఇబ్బంది పడుతున్నావా, శ్రమ పడుతున్నావా, లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, నువ్వు దేవుని పనికి సహకారిగా ఉన్నావా లేదా, సత్యం వ్యాపింప చేయడానికి కష్టపడుతున్నావా లేదా, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన నాకు శ్రమ, నన్ను వలే నేను నా పొరుగువారిని ప్రేమించాలి, నేను నేర్చుకున్న సత్యం ఇతరులకు కూడా నేర్పించాలి, నేను వెళుతున్న సత్య మార్గంలో ఇతరులను కూడా నడిపించాలి, ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయానికి నేను పరలోకమందు ధనాన్ని కూర్చుకోవాలి, ఈ లోకంలో కాదు అనే స్థిరమైన బలమైన విశ్వాసపు స్థాయి నీదైనప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు పాపుల మనవి ప్రేమ. దేర్ ఈస్ నన్ అకేషన్ ఆఫ్ స్టంబ్లింగ్. పడిపోతున్నావా మాటికి, అప్పుడు అడుకోవాలి, ఎక్కడ నేను ప్రేమలో పడిపోయానని చూసుకోవాలా. ఎక్కడ ప్రేమలో, ఎప్పుడు ప్రేమలో పడిపోతావో అప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోతావు, నీ పరిశుద్ధతలో పడిపోతావు, ప్రార్థనలో పడిపోతావు, వాక్యంలో పడిపోతావు, రకరకాల ఆర్థికంగా పడిపోతావు. నా జీవితంలో మొట్టాను తప్పని ఒప్పుకొని వదిలేస్తాను. బైబిల్ తప్పు. బైబిల్ ఒప్పుకొని వదిలేస్తాను. దీన్ని అంత దమ్మున్నాడు ఈ దేశంలో ఎవడలేడు. ఎందుకు తెలుసా? దమ్మున్నది ఒకే ఒక గ్రంథం, దట్ ఈస్ ది బైబిల్. అన్నీ వచ్చే మాట వాడొచ్చుగా అన్నాడా? ఎందుకనలేదు అంటే వస్తుందా రాదు? మరి ఎందుకనలేదు? అండ ఆయనతో వచ్చిన గొడవ ఏంటంటే ఆయన మనల్నే చేయలేదు, నోవహుని చేయమన్నాడంట. భూమి కలుగుగాక అని భూమిని తెచ్చిన ఆయన వాడ కలుగుగాకల్లా ఎందుకనలేదు? వాడ కలుగుగాకంటే ఎక్కెళ్ళిపోదాం అనుకో, నోవహు ఆ పని ఇదే అన్నాడు. ఎందుకు ప్రభు అంటే సూత్రం ఉంది. నువ్వు పక్క ఈ వాడు ఎలా కడుగుతూ ఉన్నప్పుడు పబ్లిక్ కడుగుతారు, వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి, నేను వాడెందుకు కడుతున్నానంటే చెప్పండి, జలప్రలయం రాబోతుందని కడుతున్నానని చెప్పాలి. నీకు ఎంత కాలం చెప్తానంటే ఓ పక్క నువ్వు సువార్త చెబుతూ వాడగట్టాలి, వాడ చూస్తూ నీ ప్రపంచానికి వింతగా ఉంటుంది. ఏటయ్యా ఊరి మధ్యలో వాడగడుతున్నావు అన్నాడు. అప్పుడు ఆ నోవహు చెప్తాడు, ఈ ప్రపంచం ములుగుపోతుంది, ఆయన మాటిని దేవుని వైపు తిరిగిన వారు రక్షింపబడతారట, వాడెక్కిన వారు ఎత్తబడతారంట, మిగిలిన వారు చచ్చిపోతారంటే. నలుగురు దగ్గర పోసుకోలు మాటలు మాట్లాడతారు. 119వ కీర్తన
5-6 వాక్యాలు. మరలా చదువు. ఆహా, నీ కట్టడలను అనుసరించున్నట్టు నా ప్రవర్తన స్థిరపడుంటే ఎంత బాగుండేది. 6వ వాక్యం. నీ ఆజ్ఞలన్నింటినీ నేను అనుసరించి నడిచిన ఎడల నాకు అవమానము కలిగేది. ఈ 5-6 వాక్యాలు జిగ్జాగ్ జంబ్లింగ్ చేసి అవుట్పుట్ తీసుకొస్తే, ఒక వ్యక్తి ప్రవర్తన సరిగ్గా లేకపోతే దూషిస్తారు, ఒక వ్యక్తి ప్రవర్తన బాగోలేకపోతే ఒకే పరిచర్యలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం? ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్న మనందరం కలిసి ఒకరినొకరు ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాం? ఒకరినొకరు ఎందుకు కలుసుకోలేకపోతున్నాం? ఒకరి ప్రేమ ఒకరికి ఎందుకు ద్వేషంగా మార్చబడతా ఉంది? ఈ సమయంలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇది ఎవరిని కించపరచడానికో, ఎవరిని ద్వేషించడానికో, ఎవరిని దూషించడానికో ఈ వీడియో చేయట్లేదు. మనందరం సార్వత్రిక సంఘముగా, మనందరం ఏక సంఘముగా, మనందరం కూడా పరలోకానికి వెళ్తానమో అని బోధిస్తున్నటువంటి మనమే ఈ భూలోకంలో, ఈ భూమి మీద బ్రతుకున్న ఈ దినాల్లో ఒకరినొకరు ద్వేషించుకుంటూ నా సంఘం గొప్పది, నా సావు గొప్పది, నా బోధ గొప్పది, నా ప్రేమే గొప్పదంటూ ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? సో వారందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. అప్పటికి పాతకాలంలో వారందరికీ జ్ఞానం లేకపోవచ్చు, పాతకాలంలో ఉన్నటువంటి వారికి విద్య లేకపోవచ్చు, పాతకాలంలో జీవించిన వారికి మరి సంపన్నమైనటువంటి ధన సహకారం లేకపోవచ్చు. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది, ఈ రోజుల్లో అనేకమైనటువంటి జ్ఞానం పెరిగింది, బోధిస్తున్నారు, విద్యను నేర్పిస్తున్నారు. అయితే వారు కలిసి లేరు, కానీ మరి మనం ఎందుకు కలిసి ఉండకూడదు? ఈ రోజున యూనివర్సల్గా ప్రపంచమంతటిని ప్రేమిస్తున్నటువంటి జీవము కలిగిన దేవుని యొక్క ప్రణాళికలో పిలుపు చేత పిలువబడినటువంటి అనేక మంది సావుకులు ఈ భూమి మీద సాగు చేస్తున్నప్పుడు మనము ఒకరినొకరు ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాం, ఒకరినొకరు ఎందుకు కలుసుకోలేకపోతున్నాం అనేదే ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ వీడియో. ఈ వీడియోకి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం పలుతూ నేను కొన్ని విషయాలను మీకు ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. ఒక దినాన ప్రజలారా, విజయ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఒక దినాన మరి కల్వరి ప్రార్థనా మందిరం బెల్లంపల్లిలో ఉన్నటువంటి శారను ప్రవీణ్ గారు పరిచర్యను విమర్శించినటువంటి వారు ఈరోజు వారు కలిసి పరిచర్య చేస్తున్నారు. అలా కలవాలనేది ప్రేమ. ఒకరోజు విజయ్ కుమార్ కూడా వారి మీద ద్వేషించినటువంటి వ్యక్తే, కానీ తను కూడా కలిసి పరిచర్య చేస్తున్నాడు. ఎస్, ప్రైజ్-ది-లార్డ్. దేవుని కృప వారికి తోడుగా ఉండును గాక. సో సావుకులంగా మనందరం కలవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. మనమే చెబుతాం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకొని వెళ్ళము అని. మరి మనకెందుకు విమర్శలు, ద్వేషాలు? మనకెందుకు ఇలాంటి ఆలోచనలో? సంఘము సార్వత్రిక సంఘంగా మార్చబడాలి, సంఘము పరిశుద్ధంగా మార్చబడాలి, సంఘము నూతన ఆత్మచేత నింపబడాలి, సంఘము ప్రత్యేకించబడాలి, సంఘములో పరిశుద్ధత ఉండాలి, సంఘంలో ప్రార్థన ఉండాలి. సంఘ జీవిత విధానమును మార్చే జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న మన జీవితాల్లో మరి మనం ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నాం? దేవుని పరిచర్యను పక్కన పెట్టి సంఘం యొక్క పరిచర్యను ముందు పెట్టుకొని ఇతరులని దూషించుకుంటూ, ఇతరుల పట్ల అగౌరవంగా మాట్లాడుకుంటూ సేవ ముందుకు జరిగిస్తున్నామా? అంతేకాకుండా డెనామినేషన్ల పేరుతో నీ సంఘం పరలోకానికి వెళ్ళదు, నా సంఘమే పరలోకానికి వెళ్తుంది, నా సంఘమే పరలోకానికి సంబంధించింది, నా సంఘమే స్థిరమైందని చెప్పేసి మరి ఒకరి సంఘాన్ని బట్టి మరొక సంఘాన్ని బట్టి ఇలా దూషించుకుంటూ ఒకరినొకరు వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటున్నామా? సో వాటన్నిటిని కూడా విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ప్రేమటువంటి దేవుని ప్రజలారా, మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో చాలామంది సేవకులు ఉన్నారు, ఈ వీడియోలో చాలామంది దైవజనులు ఉన్నారు. కాబట్టి వారందరిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో మనందరం కలిసి కొన్ని సత్యమైనటువంటి విషయాల్ని బోధలోనికి తీసుకొని వద్దాం. అప్పుడే జీవము కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ భూమి మీద బెరాక సంఘమైనా, ఈ భూమి మీద మన్నా సంఘమైనా, ఈ భూమి మీద బ్యాప్టిస్టు సంఘమైనా, ఈ భూమి మీద ఇతర సంఘాలు ఏవైనప్పటికీ కూడా, పెంతెకోస్తు అయినప్పటికీ కూడా, ఏమండి ఎన్నో పేర్లు పెట్టుకున్నప్పటికీ కూడా అన్ని సంఘాలు యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా మార్చబడాలి. ఈ సంఘములే సార్వత్రిక సంఘముగా మార్చబడాలి. ఈ సంఘములే కలిసి మెలిసి ఈ భూమి మీద ఉండాలని జీవము కలిగిన దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ భూమి మీదనే మనం కలవనప్పుడు, ఈ భూమి మీదనే మనం మాట్లాడుకున్నప్పుడు, ఈ భూమి మీదనే నీ కొరకు నేను, నా కొరకు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు, ఈ భూమి మీదనే నీ సంఘాన్ని నేను విమర్శించి నా సంఘాన్ని నువ్వు విమర్శించినప్పుడు,
ఈ భూమి మీదనే మనం ఒకరికొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటున్నటువంటి మనము, ఈ భూమి మీదనే కలిసి ఉండని జీవించినటువంటి మనము, కలిసిమెలిసి జీవించని బ్రతుకు, కలయిక లేనటువంటి జీవితం, ఇక్కడ కలిసి ఉండటానికి కష్టంగా ఉన్నటువంటి మనము పరలోకంలో కలిసి ఉంటామనేదే నా క్వశ్చన్. సో దీనికి సమాధానం చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి వాట్సాప్లో మీ అమూల్యమైనటువంటి విషయాన్ని తెలియచేయండి. ఎవరు కూడా విరుద్ధంగా మాట్లాడినా, ఎవరు కూడా విరుద్ధంగా కామెంట్ పెట్టినా వారి మీద కూడా వీడియో చేయడం జరుగుద్ది. తెలిసిన వారు మాత్రమే. ఇది సంఘాలకి సంబంధించిన విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. ఇది వ్యక్తిగతానికి సంబంధించింది కాదు. ఇది డెనామినేషన్ల గురించి నేను మాట్లాడుతున్నాను. మీ ఒక్క సంఘాన్ని గురించి మాత్రమే కాదు. అందరం కలిసిమెలిసి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని చెప్పినటువంటి జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డెనామినేషన్కి, ప్రతి ఒక్క సేవకునికి ఈ యొక్క వీడియోను అంకితం చేస్తున్నాను. కనుక ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, మీ అందరికి కూడా ఈ వీడియోలో కొన్ని విషయాలు, సత్యమైన సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి మీరందరూ సిద్ధపడవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఈ సమయంలో నిజంగా దేవుని యొక్క శరీరము విభాగించబడిందా? యేసుక్రీస్తుల వారు ఎవరికి నచ్చినట్లు పరిచర్యను చేయమని చెప్పాడా? ఎవరి విధానంలో వాళ్ళు వెళ్ళమని చెప్పాడా? లేకపోతే మరి సాతాను అనగా లూసిఫర్, వాని జ్ఞానం చేత చాలా సంఘాలు నడిపించబడుతున్నాయని వింటూ ఉన్నాం. అందులో కొన్ని సంఘాలను కూడా నేను మీకు పరిచయం చేస్తాను. ఈ సంఘాలు కూడా దేవునికి కొంచెం విరోధంగా పనిచేస్తున్నాయని చెప్పేసి కొన్ని బుక్స్ కూడా రాయబడుతున్నాయి. అంత్యకాల దినాల్లో దుర్బోధలు అంటూ ఒక బుక్ను పరిచయం చేసినటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఆ విషయాల్లో చూస్తే మనము చాలా సంఘాలు దేవునికి దూరంగా జీవిస్తున్నాయి. సో ఆ సంఘాలను కూడా మనము దేవుని యొక్క కృపలోకి నడిపించాలి, దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించాలి, దేవుని యొక్క మహిమలోకి నడిపించాలి. వారికి కూడా జ్ఞానమును నేర్పించాలి, వారికి కూడా సత్యమును తెలపాలి. కాబట్టి ఈ సమయంలో మీ అందరూ కూడా సార్వత్రిక సంఘమును కొరకు మనమేం చేయాలి? ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయాలి. సార్వత్రిక సంఘం కొరకు ఇక్కడ కలిసి ఉన్నటువంటి మనము, ఇక్కడ కలిసిమెలిసి జీవించే అవకాశము జీవము కలిగిన దేవుడు మనకు కలిగించాడు. సో అందులో కొన్ని సత్యాలను మనము నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ఫస్ట్ 1లో చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా రాయబడింది: శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు. సో సావుకులైన ప్రతి ఒక్కరికి కూడా మీ పిలుపు అంటే ఇందులో అందరూ ఉన్నారు. మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడితిరి. స్తుతి కలుగునుగాక. మనకు ఒకే నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళటం మాత్రమే. నిరీక్షణ ఏంటి? ఒకటే నిరీక్షణ. ఇక్కడ 100 నిరీక్షణలు లేవు ఎవరికి. నా సంఘానికి ఒక నిరీక్షణ, నీ సంఘానికి ఒక నిరీక్షణ, ఇంకొక సంఘానికి ఒక నిరీక్షణ లేదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఏదైనప్పటికీ కూడా, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఏ సంఘమైనప్పటికీ కూడా ఆ సంఘానికి ఒకే నిరీక్షణ ఉంటుంది. ఆ సంఘానికి కాపరిగా ఉన్న వ్యక్తికి ఒకే పిలుపు ఉంటుంది. అర్థమవుతుందా? పిలుపు ఒకటే, నిరీక్షణ కూడా ఒకటే. కాబట్టి ఆ నిరీక్షణలో ఏముందట? శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఆత్మలు నానా రకాలుగా లేవు ఇక్కడ. కాబట్టి జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘములు నడిపిస్తున్నటువంటి సావు కూడా ఈ సమయంలో ఒకసారి ఆలోచన చేయాలి. 5వ వచనంలో అంటాడు ఇక్కడ, ప్రభువు ఒక్కడే, విశ్వాసము కూడా ఒక్కటే, బాప్తిస్మము కూడా ఒక్కటే. ఆనాడు ఎర్ర సముద్రంలో నడిచిన వారందరూ కూడా తీసుకున్నారు బాప్తిసం. ఈనాడు అందరూ చాలా పలు విధాలుగా బాప్తిసాలు పొందుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. బాప్తిస్మము కూడా ఒకటే. అర్థమవుతుందా? ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మము కూడా ఒకటే. అంటే దాని పైన చూస్తే మనం ఇంతకుముందు మనం గమనించినటువంటి విషయం ఏంటంటే ఆత్మ కూడా ఒక్కటే. నీలో, నాలో, నన్ను ప్రేమిస్తున్న పరిశుద్ధాత్మ ఒకే ఒకటిగా ఉంది. నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీతిని గురించి ఒప్పిస్తాడు, పాపముల గురించి ఒప్పిస్తాడు. అర్థమవుతా? నీతి ఏదో, మంచి ఏదో, చెడుదో నీకు తెలియజేస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమటువంటి స్నేహితులైనటువంటి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నా.
కాబట్టి మనందరం ఒకటే. క్రీస్తును ఆరాధిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒకటిగా జీవించాలి. నీ సంఘం ఏదైనా, నీ పేరు ఏదైనా, నీ డినామినేషన్ ఏదైనా, దేవుని యొక్క సన్నిధి మాత్రం ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. సిద్ధాంతపరమైనటువంటి పరిచర్య. ఇక్కడ అందరూ కూడా ఈ దినాల్లో క్రీస్తు రాకడ యొక్క ఈ దినాల్లో దయచేసి మీకున్నటువంటి డినామినేషన్లు ముందుగా పక్కన పెట్టండి. మీకున్నటువంటి సొంత సిద్ధాంతాలను పక్కన పెట్టండి. ప్రభు యొక్క పరిచర్య ముందుకు తీసుకెళ్తున్న ప్రేమైనటువంటి సావుకులని మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. కలిసి చేయండి, కలిసి జీవించండి. ప్రభు ఒక్కడే, పరిచర్య కూడా ఒక్కటే. ఒకవేళ సంఘాల పేరు పరిచర్యలో నానా విధాలుగా ఉన్న ప్రభువు ఒక్కడే అని చెప్పేసి కూడా బైబిల్ తెలియజేస్తూ ఉంది. అర్థమవుతుందా? ప్రభువు ఒక్కడే, బాప్తిసం కూడా ఒక్కటే, విశ్వాసం కూడా ఒక్కటే. 6వ వచనం చెబుతున్నాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, ఈ దేశమును, పక్కనున్న దేశాలని, ఇంకా దేశాలని, యూనివర్సల్గా ప్రపంచ దేశాలని కలుగు చేసిన వాడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, జీవము కలిగిన దేవుడు ఒక్కడే. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఏమన్నాడు అక్కడ? అందరిలో కూడా ఉన్నాడు. నీలో నాలో ఉన్నటువంటి జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రమటి వార్లరా, మరి ఈ సమయంలో మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనమందరం కలిసి సార్వత్రిక సంఘముగా మార్చబడాలి. క్రీస్తు సేవకులు, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల యొక్క శిష్యులుగా మార్చబడి సేవకులు చేస్తున్నటువంటి సేవలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఏక స్వభావమును కలిగి, ఏకాత్మను కలిగినటువంటి మనం, ఏక ఆలోచన కలిగి ఉంటే దేవుని ప్రజలారా, ఈ భూమి మీద ఆయన యొక్క పాదము అతి త్వరలో పెట్టబోతున్నాడు. హల్లెలూయా. అందుకే నేను ముందుగానే మీకు చెప్పాను, ఇక్కడ కలిసి ఉన్నటువంటి మనము, ఇక్కడ కలిసి మెలిసి బ్రతకనటువంటి మనము ఒక దినాన పరలోకంలో బ్రతుకుతామని గ్యారంటీ ఉందా? స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 7వ వచనంలో, అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అర్థమవుతా? మనలో ప్రతివానికి కృప ఇయ్యబడింది పరిమాణము చొప్పున. ఒకరికి 5 ఇచ్చాడు, ఏమండి, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 10 ఇచ్చాడు, ఒకరికి 50 ఇచ్చాడు, ఒక 100 ఇచ్చాడు. సో ఆయన ఇష్టానుసారంగా ఇచ్చాడు కాదు, ఇష్టము కొలది ఇచ్చాడు. దాన్ని డెవలప్మెంట్ చేసుకునే బాధ్యతను దేవుడు నీకు అప్పగించాడు. కృప చొప్పున, పరిమాణం చొప్పున, కొలత చొప్పున నువ్వు ఎంత చేయగలవు అంత ఇచ్చాడు. నువ్వు ఎంత మోయగలవు అంత ఇచ్చాడు. నువ్వు 20 కిలోల బస్తా మోయగలవు, నీ మీద 50 కిలోల బస్తా పెడితే మోయగలవా అనుకుంటారు సేవకులు. పలానా సంఘంలో 500 మంది ఉన్నారండి, పలానా సంఘంలో 1000 మంది ఉన్నారండి, పలానా సంఘంలో 1,00,000 మంది ఉన్నారండి, పలానా సంఘంలో 2 ఉన్నారండి. పరిమాణము చొప్పున పిలువబడిన పిలుపు ఒకటే, ఇవ్వబడిన బాప్తిసం ఒకటే, క్రీస్తు శరీరం ఒకటే, క్రీస్తు యొక్క సంఘం ఒకటే. ఆ చొప్పున చూసి వారి పరిమాణము చొప్పున పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లు ఆయన యొక్క పరిమాణం చొప్పున కూడా ఇవ్వబడుతున్నటువంటి గిఫ్ట్ కూడా అదే. ఈ సమయంలో ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ఈ విషయ ప్రకారంగా ముందుకు వెళితే మనందరం కూడా రాబోతున్న దినాల్లో మనమందరం కలిసిమెలిసి పరిచర్యలో కష్టము కొలది, మనకి ఇవ్వబడినటువంటి పరిచర్య కొలది మనం ముందుకు సాగుతాం కదా. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, మరలా ఏం తీసుకువెళ్ళమని చెప్పేది మనమే. కానీ మనమే ఆత్మలను దొంగిలించటము, ఇతర సంఘాల్లో ఉన్నటువంటి వారిని దొంగిలించటము, ఇతర సంఘాల్లోకి వెళ్ళి దుర్భార చేయటము, ఇతర సంఘ బిడ్డల దగ్గరికి వెళ్ళి మా సంఘానికి రమ్మని పిలవటము, దేవుని ప్రజలారా, ఇవన్నీ కూడా మంచివి కాదు. సార్వత్రిక సంఘము కొరకు మనం సిద్ధపాటుకోవాలి. మనందరం కూడా సిద్ధాంతాలను పక్కన పెట్టండి, సంఘ వ్యవస్థను ఎక్కువగా తీసుకువెళ్ళండి, ఆత్మల రక్షణను చూసుకోండి, ఆత్మల భారం కలిగి పరిచేయండి. మనుషుల్ని కాదు చూడవలసింది, నీకు ఇవ్వబడినటువంటి పరిమాణము పక్కన చూడాల్సిన పని. నీకు ఇవ్వబడినటువంటి పరిమాణము నువ్వు చూసుకోవాలి. నీకు ఇవ్వబడినటువంటి పరిమాణంలో కూడా కృప ఉంది, వారిలో కూడా కృప ఉంది. ఒక దినాన అందరికీ జీతము సేమ్గా ఉంటుంది. ఉదయకాల వేళ పిలిచినవాడు, మధ్యాహ్నకాల వేళ వచ్చినవాడు, సాయంకాల వేళ వచ్చినవాడు కూడా ఎలా జీతం తీసుకున్నాడు, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి చెట్టుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని చెప్పినటువంటి ఆ జీతము, ఆ ప్రతిఫలము, ఆ ఘనత మీకు కావాలి అంటే జీవము కలిగినటువంటి దేవుని సేవకులారా, దేవుని ప్రజలారా, అందరినీ ప్రేమించాలి. అన్ని సంఘములు క్రీస్తు కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘములే.
అన్ని సంఘాలు కూడా క్రీస్తు ఎదుర్కొనబోతున్నటువంటి సంఘాలే. కాబట్టి ఈ సమయంలో సేవకులుగా మీరందరూ కూడా ఒక దినాన్ని దూషించిన వారే ఈ రోజున కలుసుకుని బ్రతుకుతున్నారు ఎక్సలెంట్గా. కాబట్టి మనం దూషించుకోవటం మానేసి సేవకులుగా ప్రేమించుకోవటం ప్రారంభించండి. ఒకవేళ మీ డాక్టర్నెస్లో కూడా ఏమైనా అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి, సిద్ధాంతపరమైనటువంటి కొన్ని ఉంటాయి, వాటిని అన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి ఎదుటి వ్యక్తి సహోదరుడు, ఎదుటి వ్యక్తి సేవకుడు, ఎదుటి వ్యక్తిని దేవుడు పిలిచాడు, ఆయన పరిచర్య చేస్తున్నాడన్న ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క కృపలో ముందుకు సాగితే ప్రతి ఒక్కరం కూడా మనం ప్రేమించబడతాం, ప్రేమలో వర్ధిల్లుతాం, ఆత్మలో వర్ధిల్లుతాం, సహవాసంలో వర్ధిల్లుతాం. దేవుని యొక్క కృప మనందరిపైన విస్తరిస్తుంది. అలాంటి కృపలో మీ అందరూ కూడా వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. ఆ కృపలోనికి రాగలరా? ఇంకా ఆ సిద్ధాంతపరమైనటువంటి బోధలోనే, ఆ సిద్ధాంతపరమైనటువంటి వ్యవస్థలోనే నా సంఘమే గొప్పది, నేను చేసే సేవే గొప్పది, మా సిద్ధాంతమే గొప్పది, మేమే పరలోకానికి వెళ్తాం, మా సంఘమే పరలోకానికి వెళ్ళుద్ది, మా విశ్వాసులే గొప్పవాళ్ళు, మా పాస్టర్లే గొప్పవాళ్ళు, మా బైబిలే గొప్పదే, మా దేవుడే గొప్ప అని అనుకుంటున్నారా? సో ఈ టైంలో మీరు ఆలోచించేయాలి. ఒకసారి ఆలోచన చేసి ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా సరే ఇలా ఆలోచించేయగలిగితే మనందరం కలిసి క్రీస్తు కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. క్రీస్తు యొక్క మహిమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క పరిమితి, ఆయన యొక్క పరిమాణము నీకును నాకును సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేస్తున్నటువంటి పరిచర్యలు నానా రకాలుగా ఉండొచ్చు, కానీ మనందరము కూడా దేవుని యొక్క సేవకులం, ఆయన మేపు గొర్రెలం, ఆయన పిల్లలం. ఆయన పిలుపునకు పిలిచాడు, ఒక దినాన పైకి కూడా పిలుస్తాడు. ఇక్కడికి పిలిచాడు, ఒక దిన అక్కడికి పిలుస్తాడు. అక్కడికి కూడా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాము ఈ రోజున, ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాం. కాబట్టి ఇక్కడ ప్రేమ లేకపోతే అక్కడ కూడా ఉండదు, ఇక్కడ కలిసిమెలిసి లేకపోతే అక్కడ కూడా మనం కలిసిమెలిసి ఉండలేము. కాబట్టి ప్రేమ అనేది అందరిపైన పంచండి, అందరినీ పలకరించండి, అందరితో మాట్లాడండి, అందరి గురించి తెలుసుకోండి. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. ఆ సహవాసము, అట్టి కృప మీ అందరికీ జీవము కలిగిన దేవుడు దయచేసిన గాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక. ఈ సమయంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమెన్. రైట్.